మీరు వెతుకుతున్న రోజు ఎవరో కాదు, నీకు గుండిచ్చే రోజు ఎవరో కాదు, నేనే నేనే. ఆపరేషన్ ఏర్పాట్లు పూర్తయ్యేదాకా మీరు ముగ్గురు నా అతిథులుగా ఇక్కడే ఉండండి. ఆపరేషన్ పూర్తయ్యాక సుమిత్ర, అవంతి ఇంటికెళ్. ఏమంటావు సింధు? నేను చెప్పింది రైటా రాంగా? మీరు చెప్పింది 100% రైట్ అత్తయ్య. సింధు, సీక్రెట్ ఆపరేషన్ కాబట్టి ఈ మాత్రం జాగ్రత్త తీసుకోవాల్సిందే. చెప్పండమ్మా. ఆపరేషన్ ఏర్పాట్లు చేయడానికి మేం బయటకు వెళ్తున్నాం. ఈ ముగ్గురిని జాగ్రత్తగా చూసుకోండి. ఎవరు ఈ బిల్డింగ్ దాటి బయటికి రావడానికి వీలేదు. పదరా. సుమిత్ర అంటే అవంతి, నీకేం అవలేదు కదా? సుమిత్ర, సుమిత్ర భయపడొద్దు, నేను వచ్చేసాను. మీకేం భయం లేదు. ఏంటంటే ఇలా చేశారు? అక్క ఎంత కన్విన్స్ చేస్తే మాత్రం మీరు ఇక్కడికి రావడం ఏంటి? నాతో పాటు ఇక్కడ ఇరుక్కుపోవడం ఏంటి? రంజిత్ అన్నకి చెప్తే మమ్మల్ని రుద్రమ్మ వాళ్ళని తీసుకుని మీ దగ్గరకు వచ్చేవాళ్ళు కదా. మమ్మల్ని రుద్రాంబ ఇక్కడ బంధించినా హింసించినా మేం బాధపడలేదు, భయపడలేదు సీత. బయట నువ్వున్నావు, ఏదో ఒకటి చేస్తావు అన్న ధైర్యం మాకుంది. ఆపదను వెతుక్కుంటూ నువ్వే రావడం ఏంటి సీత? నేనన్నీ ఆలోచించుకున్నాక ఇక్కడికి వచ్చాను సుమిత్ర. సింధు కన్విన్స్ చేసిందని కాదు, ఇచ్చిన మాట ఏదో ఒక రోజు నిలబెట్టుకుని తీరాలి. అది మన ప్రాణం ఉండగానే చెయ్యాలి. అవతల వాళ్ళ ప్రాణం పోకముందే చెయ్యాలి. అవసరమైతే మాట కోసం ప్రాణం ఇవ్వాలి. నలుగురు కలిసే మొయ్యాల, కళ్ళు తెరుచుకుంటే ఉయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల, కళ్ళు మూసుకుంటే మొయ్యాల. ఆనంద్ గారు, మీకు గంట తర్వాత కాల్ చేస్తాను, ఓకేనా? అవంతి వాళ్ళ గురించి ఇన్ఫర్మేషన్ ఏమన్నా తెలిసిందా భరత్? వాళ్ళ గురించి ఇంకా ఏమీ తెలియలేదు సార్. ఇప్పుడు సీత ఆంటీ కూడా మిస్ అయ్యారు. సీత గారు మిస్ అయ్యారా? మీరేం చేస్తున్నారు? ఆవిడ్ని జాగ్రత్తగా చూసుకోమని చెప్పాను కదా. అవంతి వాళ్ళను మేము ఎలాగలా కనిపెడతాం? మీరు హైదరాబాద్లో కొంతకాలం ఉండండి నేను బతిమాలాను సార్. గ్రానీని హైదరాబాద్ రమ్మని నేను చాలా ఒత్తిడి చేశాను సార్, కానీ మా మాట వినలేదు. అవంతి సుమిత్రల్ని తీసుకొస్తేనే గాని ఇల్లు కదలని భీష్మించుకొని కూర్చుంది. మీరు సుమిత్ర అవంతిలను తీసుకొచ్చేదాకా నేను ఈ గద్దాటి బయటికి రాను. ఈ గ్రాండ్ మాటిచ్చి తప్పదు. నా గదిలో నాకు నేనే హౌస్ అరెస్ట్ అవుతున్నాను. ఆపరేషన్ జరిగే చోటు సిద్ధు డాక్టర్ గారికి తప్ప ఇంకెవరికి తెలియదు సార్.
మేమెంత బ్రతిమలాడినా బయటికి రానని తలుపులేసుకున్న గ్రానీ తర్వాత మాత్రం తలుపులు ఎలా తీసిందో మాకేం అర్థం కావట్లేదు. సీత గారు తలుపు తీశారంటే ఎవరో తనకు బాగా కావలసిన వాళ్ళే ఇంటికి వచ్చుంటారు. అవంతి, అత్తయ్య, సింధు తప్ప ఆంటీకి బాగా కావాల్సిన వాళ్ళు ఈ వరంగల్లో ఇంకెవరున్నారు సార్? నా అంచనా కరెక్ట్ అయితే బహుశా సింధునే వచ్చుండొచ్చు. సీత గారిని తీసుకురాకపోతే అవంతి, సుమిత్రలకు ప్రమాదం తలపెడతానని రుద్రాంబ సింధుని బెదిరించి ఉండొచ్చు. మీరు చెప్పిందే నిజమై ఉండొచ్చు సార్. సింధు తప్ప ఇంకెవ్వరు వచ్చినా ఆంటీ తలుపు తీసే అవకాశం లేదు. ఇప్పుడు సింధును పట్టుకుంటే ఆంటీ గురించిన వివరాలు దొరకచ్చేమో కదా సార్? రుద్రాంబ అంత తెలివి తక్కువది కాదు కదా లోకి. ఆంటీని రుద్రాంబకు అప్పగించడం వరకే కదా సింధు చేయగలిగేది. ఆ తర్వాత రుద్రాంబ ఆంటీని ఏ ప్లేస్కు తరలిస్తుందో సింధుకెలా తెలుస్తుంది? సీత గారు సింధు పిలిస్తే వెళ్ళిందని నేను అనుకోను. తను వెళ్ళాలని డిసైడ్ చేసుకుని ఉంటేనే వెళ్తారు. మీరు చెప్పింది 100% కరెక్ట్ సార్. గ్రానీ తను నమ్మింది, తను అనుకుంది చేస్తుంది, కానీ వేరే వాళ్ళెవరూ తనని ఇన్ఫ్లుయెన్స్ చేయలేరు. ఒకవేళ గ్రానీ తనని ఎవరైనా ఇన్ఫ్లుయెన్స్ చేశారని చెప్పినా నేను నమ్మను. అవును లోకి, తను నమ్మిందే ఆవిడ ఆచరిస్తారు. ఒకరి కోసం తన నమ్మకాలను మార్చుకోరు. ఏదేమైనా సీత గారికి ఇప్పటికిప్పుడు ఏ హాని జరగదు. ప్రస్తుతానికి ఆవిడని రుద్రాంబ గౌరవంగానే చూసుకుంటుంది. సీత గారు అవంతి, సుమిత్రలకు కూడా ఏ హాని జరగనివ్వరు. ఇది మనం చాలా అప్రమత్తంగా ఉండాల్సిన టైం. ముందు మనం ఆపరేషన్ జరిగే ప్రదేశాన్ని కనిపెట్టాలి. కానీ మనం ఎంక్వైరీ చేస్తున్నట్టు వాళ్ళకి ఏమాత్రం డౌట్ రాకూడదు. వాళ్ళ ఆపరేషన్ ఏర్పాట్లను వాళ్ళని చేసుకొనివ్వాలి. అప్పుడే సీత గారిని మనం సేవ్ చేసుకోగలం. అంత పెద్ద ఆపరేషన్ ఈ వరంగల్లో చేయడం కష్టం సార్. అంత అడ్వాన్స్డ్ ఎక్విప్మెంట్స్, ఫెసిలిటీస్ మనకిక్కడ లేవు. హైదరాబాద్లో కూడా డాక్టర్ సిద్ధు ఈ ఆపరేషన్ ఎక్కడ పడితే అక్కడ చేయలేడు సార్. బయట డాక్టర్స్కి ఈ విషయం తెలిస్తే ప్రమాదమని సిద్ధుకి తెలుసు. ఈ ఒక్క ఆపరేషన్ కోసమే డాక్టర్ సిద్ధు స్పెషల్గా ఒక ఆపరేషన్ థియేటర్ని అరేంజ్ చేసుకున్న ఆశ్చర్యం లేదు. కొడుకు ప్రాణాలు కాపాడుకోవడం కోసం రుద్రాంబ ఎంత డబ్బైనా ఖర్చు పెడుతుంది. కొడుకు ప్రాణం కోసం మరొకరి ప్రాణాలను తీయడానికి కూడా వెనుకాడని దుర్మార్గురాలు సార్ ఆ రుద్రాంబ. డబ్బుకెందుకు వెనకాడుతుంది? ఇది ఆవేశపడే టైం కాదు భరత్. తెలివిగా ఆలోచించుకుంటూ సమస్యను పరిష్కరించుకోవాల్సిన టైం. గ్రానీకి ఏం జరుగుతుందో అన్న టెన్షన్ మమ్మల్ని స్థిమితంగా ఉండనివ్వట్లేదు సార్. ఏం చేయాలో మీరు చెప్పండి, మేము చేసుకుంటూ వెళ్తాం. నేను మీ ఇద్దరికి 2 టీమ్స్ అప్పచెప్తాను. ఒక్కొక్కరు ఒక్కొక్క టీంతో మీ సర్చింగ్ స్టార్ట్ చేయండి. ఎవరెవరు ఏ ఏ ఏరియాలను కవర్ చేయాలో మీకు ఎప్పటికప్పుడు రూట్ మ్యాప్ అందుతుంది. ఓకే సార్. ఓకే సార్, మీరు చెప్పినట్టే చేస్తాం. పని ఇప్పుడే మొదలు పెడతాం సార్. విష్ యు గుడ్ లక్. ఉంటాను సార్. ఓకే సార్. సార్ గుడ్ మార్నింగ్ డాక్టర్. నేను ఏసీపీ రంజిత్ను మాట్లాడుతున్నాను. మీరు నాకు ఫేవర్ చేయాలి. మొత్తం హైదరాబాద్ సిటీలో చుట్టుపక్కల ఎంతమంది కార్డియాలజిస్టులు ఉన్నారో హార్ట్ ఆపరేషన్లలో ఎనస్థీషియా ఇచ్చే వాళ్ళందరూ ప్రముఖ డాక్టర్ల లిస్ట్ మొత్తం నాకు కావాలి. దయచేసి యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ నాకు ఆ లిస్ట్ మెయిల్ చేయండి. అలాగే చేస్తాం సార్. ఓకే, థ్యాంక్ యూ.
చెయ్యాలా అయ్యిందేంటి? నన్ను ఇలా వాడిని చేసింది నా యజమానురాలేనమ్మా. పరమ దుర్మార్గురాలు. 30 ఏళ్ళు కుక్కలా విశ్వాసంగా ఆ ఇంటికి కాపలా కాశాను. తాగినప్పుడు ఏదో మాట తూలానని ఇంత దారుణం చేసింది. నన్ను ఈ స్థితికి దిగజార్చిన వాళ్ళని ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టను. నాకు తెలిసిన నిజాన్ని సీతగారికి చెప్పే తీరుతాను. అప్పుడు ఆవిడ ఆ రోజుని తీసుకురాదు. నాకు చెయ్యి లేకుండా చేసిన ఆ రుద్రాంబకు కొడుకే లేకుండా పోవాలి. మీ ఇల్లు ఎక్కడా? హన్మకొండ రైల్వే స్టేషన్ దగ్గర. అక్కడ చాలా హాస్పిటల్స్ ఉన్నాయిగా, సిటీ దాటి ఇంత దూరం ఎందుకు వచ్చావు? సిటీలో ఉన్న మా వాళ్ళెవరన్నా నన్ను చూస్తే చాలా ప్రమాదం. అందుకే వెతుక్కొని ఈ మారుమూల ఏరియాకి వచ్చాను. ఈ హాస్పిటల్ అయితే ఎవరికీ అనుమానం రాదు. అసలు ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందని పక్క టౌన్ వాళ్ళకే తెలియదు. ఇంతకంటే సేఫ్టీ ప్లేసు ఎంత వెతికినా దొరకడం కష్టం. అందుకే ఇక్కడికి వచ్చాను. ఇక్కడ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. సేఫ్టీగా ఉంటుందని నేను ఇంత దూరం రావడం ఏంటి? ఈ దిక్కుమాలిన సంత ఇక్కడికి కూడా తగలబడ్డం ఏంటి? దరిద్రం ఫ్లైట్ ఎక్కి ఫాలో అవడం అంటే ఇదేనేమో. ఇప్పుడు వీళ్ళ కంటబడ్డానంటే ముక్కలుగా నరికేస్తారు. నేను చచ్చినా పర్వాలేదు. నేను పోయేలోపు శివాజీ గారిని చంపించింది వీళ్ళేనని సీతగారికి చెప్పే తీరాలి. ఆ తరువాత సీతగారే వీళ్ళ సంగతి చూసుకుంటుంది. హాస్పిటల్ చూడటానికి యావరేజ్గా ఉంది. పర్వాలేదంటారా? హాస్పిటల్ ఎలా ఉంటే మనకేంటండి? మనకు కావాల్సింది సేఫ్టీ, సెక్యూరిటీ. ఇక్కడ ఒక హాస్పిటల్ ఉందని హెల్త్ డిపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలీదు. తెలిసినా ఇక్కడ ఇంత పెద్ద ఆపరేషన్ జరుగుతుందని వాళ్ళ ఊహ కూడా అందదు. అంతెందుకు, గూగుల్లో సెర్చ్ చేసినా ఈ ప్లేస్ కనిపించదు. సంతోషం డాక్టర్ గారు. మరి ఆపరేషన్ కావాల్సిన ఎక్విప్మెంట్ పరిస్థితి ఏంటి? నిన్న రాత్రే మొత్తం ఏర్పాట్లన్నీ పూర్తి చేశాను. అర్ధరాత్రి ఎవరికంటా పడకుండా, దారిలో ఎవరికి అనుమానం రాకుండా ఎక్విప్మెంట్, మెడిసిన్స్ అన్నీ ఇక్కడికి చేరవేశాం. ఇక దేనికోసమూ తడుముకోవాల్సిన అవసరం లేదు. డాక్టర్స్ అందరూ రెడీగా ఉన్నారు. మీదే లేటు. రోజీ గారిని ఇక్కడికి తీసుకొస్తే ఆపరేషన్ స్టార్ట్ చేస్తాం. మా వైపు నుంచి కూడా లేట్ ఏమీ లేదు డాక్టర్. రోజీ మా దగ్గరే ఉంది. రేపు ఇక్కడికి షిఫ్ట్ చేస్తాను. ఆపరేషన్ ఎల్లుండి పెట్టేసుకోవచ్చు. ఓకేనండి. కానీ ఒక్క విషయం, రోజీ గారిని ఇక్కడికి తీసుకొచ్చేటప్పుడు ఎవరికి ఎలాంటి అనుమానం రాకుండా చూసుకోండి. ఎక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అందరం ఇబ్బంది పడతాం. మీరు ఆ విషయంలో ఎలాంటి డౌట్లు పెట్టుకోదు డాక్టర్. అంతా మాకు వదిలేయండి. ఓకే, థ్యాంక్ యూ డాక్టర్ గారు. మీట్ యూ సూన్. యా యా, బాయ్. శైలా, ఏర్పాట్లన్నీ ఓకే కదరా? అంతా బాగానే జరుగుతుందమ్మా. నాకైతే ఏ ప్రాబ్లం కనిపించడం లేదు. నాకు ఏ మూలనో చిన్న అనుమానం కొడుతోందిరా. ఏంటమ్మాది? సీత గుండె ఇచ్చేస్తుందన్న విషయంలో నాకే డౌటు లేదు. కానీ ఈ లోపు శివాజీని చంపించింది మనమే అన్న విషయం తనకు తెలిస్తే ప్రమాదం.
ఎలా తెలుస్తుందమ్మా? ఛాన్సే లేదు. ఆ నాగ్గాడు మనకు భయపడి ఏ నార్త్ ఇండియాకో చిక్కేసి ఉంటాడు. అవును దొడ్డమ్మ, అన్న చెప్పింది నిజం. నాగుగాడికి బాడీ ఉంది కానీ ధైర్యం లేదు. కనబడితే మనం ముక్కలు ముక్కలుగా నరికేస్తామని వాడికి తెలుసు. ఏ బీహారో ఉత్తరప్రదేశో పారిపోయి ఉంటాడు. ఆ వెధవని ఆ రోజే కాల్ చేసి ఉంటే ఇప్పుడు మనకి వెధవ డౌట్లు రావుగా. సరే, అమ్మా, అమ్మా, ఎందుకు వచ్చారంటే మీరు? అవంతి, అక్క మిమ్మల్ని ఇంత మోసం చేస్తుంది అనుకోలేదు. బాధపడకవంతి. ఇందులో సింధు తప్పేమి లేదని నీకెన్నోసార్లు చెప్పాను. తను నన్నెందుకు తీసుకొస్తుందో, ఎక్కడికి తీసుకొస్తుందో తెలిసే వచ్చాను. అన్నిటికీ సిద్ధపడే వచ్చాను. ఇంకోసారి తన గురించి తప్పుగా మాట్లాడుకో. ఝాన్సీ, ఆ లోపల వెతుకు. ఓకే. కనిపించారా? లేదు. కమాన్.
కోసం ఇలా పిచ్చి వాళ్ళు వెతుక్కుంటూ వస్తే మీరు ఇలా చేశారేంటి? నేను తప్పించుకోవడానికి కాదు ఇక్కడికి వచ్చింది, సింధుని కష్టాల నుంచి తప్పించడానికి వచ్చాను. మీరేమన్నా అనుకోండి సుమిత్ర, నేనిచ్చిన మాటని తప్పలేను.